నమస్కారం ప్రజలారా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ నలుగురు ముఖ్య నాయకులు సారీ అందరు ముఖ్య నాయకులు ఉన్న ఒకే ఒక కాన్స్టిట్యున్సీలా ఎమ్మెల్సీ ఎలక్షన్ చదువుకున్న వాళ్ళు ఎలక్షన్స్ అవుతుంటే ఆ పార్టీ దూరంగా ఉంటుంది. ఏదో వాళ్ళు సరదాగా దూరంగా ఉంటలే, దానికి కూడా ఒక మంచి చాలా పెద్ద కారణమే ఉంది. బేసిక్ గా లేదు ఒక లీడర్ దొరకలేడు అని అనుకుంటే ఏదో ఒక లీడర్ నిలిపించి గెలిపించే సత్తా ఉన్న అలాంటి ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ అక్కడ ఏ ఒక్క అభ్యర్థిని దొరకకుండా పోయిండు, ఏ ఒక్క అభ్యర్థి లేకుండా పోయిందంటే మొదటి కారణం వాళ్ళ వైఫల్యం. రెండవ కారణం ఇది మెయిన్ కారణం. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే చిన్న చిన్న పార్టీలు కూడా ఒక్క ఓటు లేని పార్టీలు కూడా అభ్యర్థులను పెడతాయి. కానీ దగ్గర దగ్గర సగం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీయే ఉన్నాయి. అలాంటి దగ్గర అభ్యర్థిని పెట్టకపోవడం ముఖ్య కారణం. వీళ్ళందరినీ కాపాడాలా, కుటుంబ సభ్యులందరినీ కాపాడాలా, ఆయనదైనా కాపాడుకోవాలా, కేసుల నుంచి జైలుకు పోయే పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. కాబట్టి దానికి వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తే వాళ్ళ పైన కేసులు లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు కాకుండా అరెస్ట్ కాకుండా చూసుకుంటామని మోడీ కేసీఆర్ కి మాట ఇచ్చిండు. కాబట్టి అక్కడ ఈరోజు క్యాండిడేట్ లేకుండా పోయిండు. బేసిక్ గా గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా, సిరిసిల్ల అయినా, ఇప్పుడు కవితమ్మ ఏదైతే ఎమ్మెల్సీ ఉందో అది కూడా నిజామాబాద్ ఏరియా కిందకి వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రధానమైన నాయకులు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఎందుకు పోతలేరు అంటే కేసీఆర్ ని, కవితని, హరీష్ రావుని, కేసీఆర్ ని తనకు తానే కాపాడుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి, జైలుకు పోకుండా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ప్రధానమంత్రి మోడీ సపోర్ట్ కావాలి. కాబట్టి చీకటి ఒప్పందం వాళ్ళ మధ్యలో జరిగింది. ఒప్పందం ఏంటంటే మాకు ఎమ్మెల్సీ గెలిపించండి, మీ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ చేయండి, మేము మీకు జైలు పోకుండా చూసుకుంటామనే ఒప్పందం. ఈ మాట నరేంద్ర మోడీ గారు కేసీఆర్ కి హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆడ కేసు లేకుండా అభ్యర్థి లేకుండా వాళ్ళు ఉన్నారు. వీళ్ళపైన కేసులు లేకుండా ఉన్నాయి. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ తోని ఈ కార్ రేసింగ్ లో ఏమంటారు అక్కడ ఈ స్కామ్ జరిగింది. 56 కోట్లు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ గవర్నమెంట్ ఖాతా నుంచి ఒక కంపెనీకి పోయినాయి. కనీసం ఒక జియో లేకుండా, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఏది లేకుండా, క్యాబినెట్ మీటింగ్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోకుండా వేరే ఒక ఫారెన్ కంపెనీకి 56 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ సొమ్మును ట్రాన్సాక్షన్ చేసిర్రు. కేసీఆర్ కేవలం కేటీఆర్ మాట పైన చేసిర్రు అనే ఒక ప్రూఫ్ ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తయారు చేసి ఆయన పైన కేసు పెడితే దాన్ని ఈడీకి అప్పగిస్తే ఈడీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలా ఒప్పందం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, లిక్కర్ స్కామ్ కేసులో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీయే ఢిల్లీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు లిక్కర్ స్కామ్ 200% జరిగింది అని చెప్పి కేజ్రీవాల్ పైన దుమ్మెత్తి పొడిచిన ప్రధానమంత్రి మోడీ మరి కవితను ఎందుకు విడుదల చేసారు, కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, లిక్కర్ స్కామ్ లో ఏవన్గా ఉన్న కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు చెప్పాలి. ఎందుకంటే ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకోవాలి. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడతారు కాదు, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, వీళ్ళు దోచుకున్నారు, లక్షల కోట్లు దోచుకున్నారు, 1,47,000 కోట్లు అయింది ఖర్చు, అందులో అంత ఖర్చు కాలేదు, అందులో 1,00,000 కోట్లు వీళ్ళు దోచుకున్నారని మేము చెప్తున్నాం. మేము చెప్పింది వాళ్ళు అంటారు అప్పుడప్పుడు. మరి అరెస్ట్ ఎందుకు చేస్తలే, వాళ్ళపై దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తలే, సెంట్రల్ నుంచి వచ్చిన ఫోర్స్ వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేస్తలే అని అడుగుతున్నా. ఫోన్ ట్యాపరింగ్ కేసు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు ఫోన్ ట్యాప్ చేశారు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు ఫోన్లు దొంగతనంగా విన్నారు అని ఒక పెద్ద ఆరోపణ విత్ ప్రూఫ్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముంగట పెడితే, కోర్టు ముంగట, ఈడీ అవి అన్నిట్లో ముంగట పెడితే ఎందుకు ఇది చేస్తలే? ప్రభుత్వ పైసలతోని ఫోన్ ట్యాపరింగ్ చేపించుడు, వేరే వాళ్ళ ప్రైవసీని దెబ్బ ఇష్యూరు, ఫండమెంటల్ రైట్స్ ని కుల్లగొట్టిరు అనే ఆరోపణ కాదు ఇది. సాక్షాత్తు తెలంగాణ గవర్నమెంట్ బయట పెట్టిన నిజాలు ఇవన్నీ. మరి ఇవన్నీ అయినా కానీ
ఎందుకు వాళ్ళందరూ హరీష్ రావు పైన కేటీఆర్ పైన కంప్లైంట్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయినా కానీ ఎందుకు జైలుకు పోతలేరు అంటే ఇక్కడ ఉన్న జరిగిన ఒప్పందం. ఇప్పుడు ఈ నలుగురిని రక్షించాలా? లిక్కర్ స్కామ్ కేసులో కవితను, కాళేశ్వరం కేసులో కేసీఆర్ ని, ఫోన్ ట్యాపరింగ్ కేసులో హరీష్ రావు కేటీఆర్ ని, ఈ ఫార్ములా యూఎస్ కేసులో కేటీఆర్ ని, వీళ్ళ నలుగురిని రక్షించాలంటే ఇక్కడ వీళ్ళ ఓట్లని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల. బేసిక్ గా ఇదే ఒప్పందం. ఒకవేళ కవితను కనుక రిలీజ్ చేస్తే మేము మా ఓట్ షేర్ అన్ని పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు మోడీకి మాట ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత కవిత రిలీజ్ అయింది. అది ఎక్కడ జరిగిన ఒప్పందం. ఇప్పుడు ఎమ్మెల్సీలో మీరు మాకు గెలిపిస్తే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీలో మీరు మాకు గెలిపిస్తే మేము మీకు జైల్లోకి పోకుండా చూసుకుంటాం, మీ పైన ఎలాంటి చర్యలు లేకుండా చూసుకుంటాం సెంట్రల్ నుంచి అని చెప్పేసి మిస్టర్ నరేంద్ర మోడీ మళ్ళీ కేసీఆర్ మాట ఇచ్చింది. కాబట్టి ఈరోజు అక్కడ అభ్యర్థి లేకుండా పోయింది. ప్రజలారా, ముఖ్యంగా యువత మీరు గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి ఒక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ మీకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మీకు ఉద్యోగం ఇవ్వలే. కానీ అదే రేవంత్ అన్న 12 నెలలలోనే మీకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. అంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చిండు. మరి అలాంటి అన్న ఎంబటి ఉంటారా? ఇలా చీకటి ఒప్పందాలు ఉండి మీ మధ్యలో గొడవలు పెడుతున్న ఈ దొంగల ఎంబటి మీరు ఉంటారా? అది రేపు మీరే డిసైడ్ చేసుకోవాలా. రేపే కాదు, ఫ్యూచర్ లో తెలంగాణలో ఎలక్షన్ జరిగే ప్రతిసారి మీరే డిసైడ్ చేసుకోవాలా. ఈ దొంగల లవర్స్, బీఆర్ఎస్ బీజేపీ లవర్స్ ఎంబటి మీరు ఉంటారా? ప్రజల కాంగ్రెస్ వైపు మీరు ఉంటారా? మీరే డిసైడ్ చేసుకోవాలా. థ్యాంక్ యూ.